నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానన్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇకపై రెగ్యులర్ గా మాకు సమయం ఇచ్చి వీడియోస్ ఇవ్వాల్సిందిగా మనవి. తప్పకుండా కాంబినేషన్ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా సమయస్ఫూర్తిగా అడుగుతుంటా ఏ విషయం క్వశ్చన్స్ అయినా. అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ తప్పకుండా వస్తాను. వాగ్దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొదలు పెడదామండి. తప్పకుండా. జూలై 1వ తారీఖు ఈ రోజు రాశి ఫలాలతో మీరైతే చాలా బ్యూటిఫుల్ గా, ఎందుకంటే మీరు అనాలిసిస్ లో కూడా ఉన్నారు. అంటే జాతకాలు చెప్పేయటమే కాదు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్నేళ్ల బట్టి మీరు పరిశోధనలోనే ఉన్నారు కాబట్టి రాశి ఫలాలు కూడా డెఫినెట్ గా చాలా అక్యురసీ వస్తుంది మీరు చెప్పేటటువంటి విధానంలో. రైట్, ఇక జూలై 1 నుంచి చూసుకుంటే రకరకాల మార్పులు. అటు కాలసర్ప దోషంలోనే ఇప్పుడు గ్రహస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే శని యొక్క వక్రం ఉంది, గురువు యొక్క అతిచారం ఉంది, మళ్ళీ కుజుడి వక్రం ఉంది. ఇట్లా రకరకాల గ్రహస్థితి. ఏమిటి ఇంత అలాగా మూకమ్మడి దాడి అంటారు కదా, అలానే ఉందా అనిపిస్తోంది. మరి ఏంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. అయితే మనకి గ్రహాల అనుగ్రహం లేదు అని అనుకుంటున్నాం కదా, దీనికి కారణం ఏంటంటే మనం చేస్తున్న కొన్ని తప్పిదాలు. సో మానవులుగా మనం పుట్టిన తర్వాత కొన్ని విషయాలు మనం నియంత్రణ లేకుండా చేసే ప్రతి ఒక్క పని ఇవాళ అవి విజృంభిస్తున్నాయి. ప్రకృతి విలయతాండవం చేస్తుంది మన మీద. ఎప్పుడు ఎటు నుంచి ఏది వస్తుందో అని చెప్పకుండా చేసేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తుందంటే దానికి కారణం కూడా మనమే. ఎందుకంటే అకాలంగా చెట్లు నరికేస్తున్నాం, అంటే అకాలంగా ఇష్టం వచ్చినట్టుగా విసర్జన చేయడం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మన మనుషుల్ని హీనంగా మాట్లాడడం. అంటే మానవుడిగా పుట్టాక, ఒక మనిషిగా పుట్టాక ఫస్ట్ మనిషిగా ఉన్నప్పుడు ఇంక తోటి మనిషిని గౌరవించాలి, తోటి మనిషిని హీనంగా మాట్లాడకూడదు. కానీ ఆ లక్షణాలు ఏమి పెట్టుకోకుండా మాకున్నది ఇంత అని గర్వంతో వెళ్ళిపోయిన వాళ్ళు, గర్వంతో ఎగిరే వాళ్ళు, గర్వంతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా శిక్షలు. అంటే ఇప్పుడు ఏం చేస్తే పెద్దవాళ్ళు చేసిన ఏవైతే పుణ్యం ఉంటుందో అది పిల్లలకి వస్తుంది. మరి పెద్దవాళ్ళు చేసిన పాపం కూడా పిల్లలకి వస్తుంది కదా. ఒకప్పుడు ఎప్పుడో మనం చేసిన ప్రతి ఒక్క చర్యకి ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ప్రతి చర్య అనమాట. అది ఎలా తీసుకుంటుందంటే ఇంకా విధ్వంసం చేస్తుంది. ఇప్పుడు మనకి కోపం వస్తే మనం నష్టపోతాం, మన కుటుంబం నష్టపోతుంది. ప్రకృతి కోపం వస్తే ప్రపంచము అల్లాడిపోతుంది. ఇది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి. ఇప్పుడు గ్రహ గమనాలు అన్ని కొన్నా మనకి ఎప్పుడు ఏది ఎలా నడుస్తుంది అనేది చెప్పడానికి లేకుండా ఉంది. ఇప్పుడు రాశి ఫలాలు మనం తీసుకుంటే మాస ఫలితాల్లో ఇప్పుడు కుజుడు అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా లేడు, శుక్రుడు అనుకూలంగా లేడు, బుధుడు అనుకూలంగా లేడు. ఎవరికి వీళ్ళకి ఈ బుధుడు అనుగ్రహం ఉంది అంటే వాళ్ళకి బుధుడు అనుగ్రహం లేదు, వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం ఉంది అంటే వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం లేదు. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాశికి వీడు ఒక గ్రహమే అనుకూలం. అంటే ఈ మాసంలో మనం ఒక గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది ఒక్కొక్క రాశికి. అది కూడా మిశ్రమ ఫలితాల్లో, పూర్తి ఫలితాల్లో కాదు. దీనికి మనం ఏం చేయాలి అంటే భగవంతు ప్రార్థన. మనం మనిషిగా పుట్టినప్పుడు మనం చేయాల్సిన ధర్మం ఏది ఉంది? తోటి మనిషిని హీనంగా చూడకుండా, తోటి మనిషితో మంచిగా మాట్లాడి, వాళ్ళు ఎవరో ఏంటో పక్కన పెడితే మనిషి ముందు ఆ విధంగా మనం ముందుకు వెళితే అన్ని కూడా మనకి ప్రశాంతంగా జరుగుతాయి. మన ఇంట్లో మనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దైవారాధన, దీపారాధన చేసుకోవడం, శుభశకునాలు చూసి బయటకు వెళ్ళడం. వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా అమ్మ ఉంటే అమ్మ, భార్య ఉంటే భార్యని ఎదురు రమ్మని చెప్పడం. వాళ్ళు వెళ్ళేటప్పుడు వస్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి అని చెప్పి వాక్యం చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇలా ఉన్న ఇప్పుడు ఈ ప్రస్తున్న కాలానికి, ఈ విషమ కాలానికి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శుభశకునాలు చూసుకొని బయలుదేరడం అనేది చాలా చాలా అవసరం. ఇది చేదస్తాల కింద కొట్టి పడేస్తే మాత్రం మనం ఇంకేం చేయలేము. పాజిటివ్ యాటిట్యూడ్ ని మనం ఖచ్చితంగా పెంపొందించుకోవాలి, పాజిటివ్ గానే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా భయానకమైనటువంటి ఇవాళ కూడా చూసుకుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ జస్ట్ మనకి హైదరాబాద్ దగ్గరలోనే, లింగంపల్లి దగ్గరలో జరిగింది. సో ఎక్కడ చూసినా వార్త అనేది ఏదైనా వస్తుందంటే అది భయం వేసేస్తుంది, ఏం జరిగిందిరా ఏం జరిగిందిరా. సరే, మరి గ్రహస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి. దైవారాధన మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయినప్పటికీ ఒకసారి ద్వాదశ రాశులకి విడివిడిగా ఒకసారి మాట్లాడుకుంటే పర్టికులర్ గా ఏ విషయాల్లో ఏ రాశుల వాళ్ళు జాగ్రత్త పడాలి అనేది ఒక్కసారి వివరించండి. తప్పకుండా. మరి మొదలు పెడదాం. కర్కాటక రాశి వారికి జూలై మాసం ఎలా ఉండబోతోందండి? తప్పకుండా అన్నమాట. కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా మిశ్రమ ఫలితాలే. ఎందుకంటే రాశిలోని బుధుడు, ద్వితీయంలో కుజకేతువులు,
వ్యయ స్థానంలో రవి ప్లస్ గురువు. ఉమ్. ఈ కాంబినేషన్ అనేది ఏంటంటే వీళ్ళకి ఊహించని మలుపులు వీళ్ళ జీవితంలో ప్రస్తుతానికి ఈ మాసం అంతా వీళ్ళకి. మామూలుగా గురువు ద్వయస్థానంలో ఉంటేనే కాస్తంత ఇబ్బంది. కానీ ఇప్పుడు ఏంటంటే వాటితో పాటు బుధుడు ప్లస్ కుజుడు, కేతువు, ఈ మళ్ళీ కుజుడు వెళ్ళి రాహుని చూడడం, కుజుడు వెళ్ళి శనేశ్వరుని చూడడం, ఈ కర్కాటక రాశిలో బుధుడు మళ్ళీ రవి బుధుడు కలిసి ఉండడం, ఇవన్నీ కూడా వీళ్ళకి మంచి ఫలితాలు కాదు, చెడు ఫలితాలే. మంచి ఫలితాలు అనుకోవడం అనేది మన భ్రమ. చాలా సెన్సిటివ్ పీపుల్ వీళ్ళు. ఈ సెన్సిటివ్ తగ్గట్టుగా సిచ్యువేషన్స్ అన్ని కూడా సెన్సిటివ్గానే ఉంటాయి వీళ్ళకి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే వృధా ప్రయాణాలు, వృధా ఆశలు. ఎప్పుడు కొని ఏ పని చేసినా దానికి నీరసం తప్ప ఒక ఎనర్జీ రాదు వీళ్ళకి ఈ మాసం అంతా. ఏదో చేసేదాం అనిపి ఉత్సాహంతో పొద్దున్నే లేస్తారు, రాసుకుంటారు. రాత్రి చూసినప్పటికీ అందులో ఒక పని కూడా చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే దానికి కారణాలు ఏమి ఉండవు. ఇది గ్రహస్థితి, వాళ్ళకు ఉండే సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఇది కర్కాటక రాశి వాళ్ళకి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్గా చేద్దాం అనుకున్నప్పుడు తల్లిదండ్రులకు ఏదో బాగుండదు, లేదా ఇంట్లో పిల్లలకు బాగుండదు, లేదా కుటుంబ సభ్యుల్లో ఏదో ఒక చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చి ఒక ప్రళయంలాగా యుద్ధంలా రావడం. ఆ యుద్ధం ఎక్కడ దాకా వెళ్తుందంటే కోర్టు దాకా వెళ్ళిపోయేదాకా వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ కర్కాటక రాశి వాళ్ళు. అయితే అయినప్పటికీ కూడా వీళ్ళు బాగుండాలి, హ్యాపీగా ఉండాలని వీళ్ళు పొద్దున్నే లేచి ఏదైతే అనుకుంటారో దేవుణ్ణి, ఈ సంకల్పం బలంతో వీళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. సంకల్ప బలం తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళలేరు. ఇది కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉండే ఫలితాలు. అయితే వీళ్ళు ఏం చేసుకుంటే బయటపడతారు అంటే మౌనంగా ఉంటే బయటపడతారు. ఎందుకంటే ఏ విషయాన్ని మైండ్లోకి ఎక్కించుకోకూడదు. అది నాకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలా చేస్తారంటే అది కాదు, అది వాళ్ళ తప్పు లేదు, వీళ్ళ తప్పు లేదు, గ్రహస్థితి తప్పు అలా అనుకొని వాళ్ళు కావాలని నన్ను అవాయిడ్ చేయలేదు, నేను అలా అనుకోకూడదు, అక్కడ ఉన్న పరిస్థితి సిచ్యువేషన్ బట్టి అలా చేశారు వాళ్ళు అనుకుని వదిలేయాలి తప్ప ముందుకు వెళ్ళకూడదు. అలా ముందుకు వెళ్ళి ఆలోచిస్తే మానసికమైన బాధ, శారీరకమైన కష్టం, ఒక శరీరం అంతా కష్టపడి పని చేస్తాము, మళ్ళీ మానసికమైన బాధ అంటే ఇంకా రెండు కొన వీళ్ళకి చాలా టార్చర్గా అనిపిస్తుంది. అందరూ బాగుంది, బ్రహ్మాండంగా ఉందని అని చెప్పినప్పటికీ కూడా పర్సనల్ గా అనుభవించడం తెలుస్తుంది వాళ్ళకి. ఈ మాసంలో ఇంత అనుకూలంగా లేదండి, అందరూ చెప్పచ్చు, మీరు పాజిటివ్ చెప్పచ్చు కదా అనేసి. నేను పాజిటివ్ చెప్పలేను, ఎందుకంటే జరుగుతున్న సిచ్యువేషన్ నా కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. అది నేను ఎలా చెప్పగలను పాజిటివ్ గా బాగుంది బ్రహ్మాండంగా ఉందని? బ్రహ్మాండంగా ఏం లేదు, నార్మల్ గా ఉంటుంది ఈ మాసం. జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే వెహికల్ నడిపేటప్పుడు, ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు, ప్రయాణాల్లో ఖర్చు పెట్టేటప్పుడు అన్ని కూడా ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఏది అనాలోచనగా చేశారో అది పెద్ద దెబ్బ పడుతుంది, చిన్న దెబ్బ పడదు. జనరల్గా ఏదో తెలిసి చేసిన తప్పులకి భగవంతుడు కాపాడుతాడులే అనుకుంటాం. ఈ మాసంలో కాపాడు ఖచ్చితంగా, ఎందుకంటే సాక్షిపుతంలో చూస్తుంటాడు తప్ప ఆయన ఏం చేయలేడు. సో మీరు తీసుకోవాలి జాగ్రత్తలు ఏంటంటే ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగులు వేయడం చాలా ముఖ్యం. ఏ దైవారాధన చేయమంటారు మరి? గణపతి ఆరాధన. ప్రశాంతంగా ఉండడానికి గణపతి ఆరాధన చేయడం, గణపతిని ఎక్కువ ధ్యానం చేసుకోవడం, గణపతి మంత్రం చదవడం, గమ్ గణపతి నమః అనుకోవడం. మంగళవారాలు ఖచ్చితంగా గణపతి ఆలయానికి వెళ్ళడం, అక్కడ ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టడం కానీ, కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేయించడం కానీ ఇవి చేస్తూ ఉండాలి. ఇవన్నీ కుదరవు అంటే కనీసం మంగళవారం వెళ్ళి 21 ప్రదక్షిణాలు గణపతికి చేసి రావాలి, లేదా ఇంట్లో 21 గుంజీలు తీసి వెళ్ళాలి బయటికి. నాకు గుడికి వెళ్ళే అవకాశం లేదు, 21 గుంజీలు గణపతి తీసి స్వామి ఈ వారం అంతా ప్రశాంతంగా మమ్మల్ని ఉంచు అని చెప్పి దండం పెట్టుకొని వెళ్ళాం. ఆయన ఉంచండి, ఆయన చెడగొడతాను కాదు, మనం తరఫున ప్రార్థన. అది ఖచ్చితంగా ఇలా చేసుకుంటూ అన్ని విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఈ మాసం అంతా కర్కాటక రాశి వారికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే. శ్రీమాత్రే నమః.